పాస్టర్ జోసెఫ్. సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళందరికీ ఈ పాస్టర్ గారు బాగా తెలుసు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం దగ్గర ఉంటుంది నిండ్రకొల్లు ఆడ అదే ఇదిగో ఇదిగో ఆడ ఏది కాగేసింది కాగా కోకులు ఉంటారు. సుబ్బారవా సుబ్బారవా లవ్లీ ఉంటుందా? ఏ లవ్లీ? బాగా చెప్పా పూజ. మరి ఎంత రాసుకున్నా ఏంటి ఆ మొహం ఏంటి? నిన్న గుంటూరులో ఒక మీటింగ్లో ప్రసంగం చేస్తుండగా హార్ట్అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. అందరికీ ఆయన నవ్వు గురించే తెలుసు. కానీ ఆ నవ్వు వెనకాల యేసయ్య మార్చిన ఒక భయంకరమైన జీవితం యొక్క సాక్ష్యం ఉంది. ఓ రాత్రి అన్నం ఆడుకుంటా తాడేపల్లి కూడా అంతా తిరిగాను. ఎవరు అన్నం పెట్టలేదు. ఆకలి అయిపోతుంది. ఎలాగని తాలూకు ఆఫీస్ ఉంది కదా తాడేపల్లి గురువులో, దాని ఎదురుకుండా కురిపి వాటలు ఉంది. ఆ కురిపి వాటల కాడికి వెళ్ళి, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా? ఆయన అన్నాడు 5 రూపాయలకి పెడతానన్నారు. డబ్బులు లేవండి, నేను అడుక్కున్న వాడినండి, కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నాను. డబ్బు కొద్ది పెట్టనన్నారు. ఏం చేయాలో తెలియక వారు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడుతున్నారో అక్కడికి వెళ్ళి కూర్చుని వారు పడేసిన ఎంగులాకులన్నీ మెతుకులు ఎరుగు తిన్నారు. కానీ కడుపు నిండలేదండి. ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది. మర్చిపోతే ఈ ఆకలి ఉన్నది కదండి. అక్కడి నుంచి నడుచుకుంటా వదిలికేసి పిచ్చి పైన కిందకి కాలంలో దూకి చచ్చిపోదాం మరి పైకి ఎక్కేశానమ్మా. చేపురోలు యోబు గారని అంటే నాకు తెలియదు. చిన్న తాడేపల్లి అక్కడి నుంచి ప్రార్థన చేసుకుని వస్తున్నారంట కారు పిచ్చి ఎక్కింది. నా తెల్లంగా వచ్చింది కారులో వచ్చి నా వైపు చూశాడంట. డ్రైవర్ కారు ఆపురా, నేను ఇలా తిరిగాను పడిపోదామని. ఆయన వెనకాల వచ్చి నన్ను పట్టుకుని తిప్పి కారులో ఎక్కించుకుని. రోజులు దగ్గర పడుతున్నాయి. యెషయా గ్రంథంలో దేవుడు చెప్పినట్టు భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు అంట. ఎవడి పనిలో వాడుంటాడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి వాక్యాన్ని నేర్చుకుంటూ లోకంలోని పరిస్థితులను సంఘటనలను గమనిస్తూ మెలకువ కలిగి సిద్ధపడు.